నంద్యాల జిల్లాలో ఆలగడ్డలో విద్యార్థుల టైక్వాండో ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల ప్రతిభను కొనియాడారు. కేవలం 2 నెలల్లోనే వారికి అద్భుత శిక్షణ ఇచ్చిన మాస్టర్ చంద్రమౌళిని ప్రత్యేకంగా అభినందించారు. ఆడపిల్లలు శారీరక, మానసిక దృఢత్వం పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆడపిల్లలు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకోవాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. అలంకరించవలసిందిగా కోరుచున్నాను. వెరీ గుడ్ బాయ్. క్లాస్ లెఫ్ట్ సైడ్ get up 3 4 5 స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ కి, మీడియా మిత్రులకి, స్టాఫ్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమము ఇంత పెద్ద ఎత్తున మీరందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారని ముందే తెలిసింటే ఒక రోజంతా ఏం ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా దీని మీదే నేను కేటాయించేదాన్ని. కానీ నిజంగా ఈరోజు మీ అందరినీ ఈ విధంగా ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా చాలా ఆనందంగా ఉంది, ధైర్యంగా ఉంది. ముఖ్యంగా మన చంద్రమౌళి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఆయన గురించి 2 మాటలు చెప్పాలా. ఆయన మీకు ఇప్పుడు తెలిసేమో, ఈ టైక్వాండో అనేది ఆలగడ్డకి తీసుకొచ్చి ఎంతో మంది స్టూడెంట్స్ ని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ లెవెల్స్ కూడా తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఎంతో కృషి చేసినందుకు నా తల్లిదండ్రులు మేము హాలిడేస్ కి ఆలగడ్డకు వచ్చినప్పుడు నన్ను, మా చెల్లెల్ని ఇద్దరిని కూడా సార్ దగ్గరికి ట్రైనింగ్ కి పంపించేవాళ్ళు. పొద్దున 5 అంటే 5కి, 6 గంటే 6కి, ఏ టైం అంటే ఆ టైంకి చెప్పిన వెంటనే రావడము, ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ స్పోర్ట్ ని ఈ అందరిలో తీసుకెళ్ళాలి. ఈ సెల్ఫ్ డిఫెన్స్ కావచ్చు, ఒక క్రమశిక్షణ కావచ్చు, అన్ని కూడా మన ఆలగడ్డకి కంపల్సరీ మన పిల్లలకి నేర్పించాలని ఎంతో 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 ఆలోచన చేసి చాలా మందికి ఉచితంగా కూడా ఆయన ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఈ రోజుల్లో అది అందరికీ సాధ్యం కాదు. సో అందరి తరపు నుంచి గట్టిగా ఒకసారి చెప్పట్లు కొట్టాలని మాస్టర్ గారికి, స్కూల్ యాజమాన్యం. ఆడపడుచుల్ని సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా వాళ్ళని మానసికంగా స్థైర్యంగా ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొనడానికి మంచి మా డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి మంచి కార్యక్రమాల ద్వారా మీరు మానసికంగా ధైర్యంగా ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి. చంద్రమౌళి గారు బాగా మాస్టర్ గారు చాలా 3 monthsలోనే ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చేసి, నేను ఇంకా చాలా కాలం నుంచి చేస్తున్నాను అనుకున్నాను. 3 monthsలో ఇంత ట్రైన్ అయిపోయారంటే 1 year అంటే చాలా చక్కగా ప్రదర్శన బాగా చేస్తారు. ఒక ప్రదర్శన కోసమే కాదు, ఇది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తూ ఉంటేనే ఫిట్నెస్ ఉంటుంది. ఏదో పర్పస్ఫుల్గా చేయడం కాకుండా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మనకి స్వామి వివేకానంద గారు చెప్తారు, మనం మానసికంగా కాదు, ముందు శారీరకంగా దృఢంగా ఉంటేనే ఏదైనా సమస్యను ఎదుర్కొంటాం. చూస్తున్నాం మేము డిపార్ట్మెంట్ ద్వారా స్కూల్స్లో, కాలేజెస్లో ఈ యొక్క స్ట్రెస్ గురయ్యి స్ట్రెస్ తట్టుకోలేక, ఎడ్యుకేషన్ స్ట్రెస్ తట్టుకోలేక పేరెంట్స్ ఏమో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం, బాగా మార్కులు రావాలి అని చదవలేకపోవటం, వాళ్ళ ఇంట్రెస్ట్ తెలియకుండా పేరెంట్స్ వాళ్ళని ఒత్తిడి చేయటం, దీని మూలంగా చాలా మంది ఆత్మీయోన్నత భావంతో తోటి విద్యార్థులతో పోటీ పడలేక కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆడపిల్లలు చిన్న చిన్న విషయాలు ఎవరికి చెప్పుకోలేక ఈ ఆత్మీయత భావంతో వాళ్ళు సూసైడ్ చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు
ధైర్యంగా ఉండి శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సమస్యను ఎదుర్కొంటాం. ఇది ఒకటే కాదు, చదువు ఒకటే కాదు, మీకు నచ్చిన రంగాల్లో రాణించవచ్చు. ఆడపడుచుల్ని సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా వాళ్ళని మానసికంగా స్థైర్యంగా ఏదైనా